ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నీకు పిచ్చి పట్టిందే? ఈ సిచ్యువేషన్ లో శ్రావ్యం ఎలా తీసుకెళ్తావు? ఏ శ్రావ్య, రాలేవా నువ్వు? ఓకే కదా? పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఓకే, పర్లేదు, కొంచెం తగ్గింది. చూసారా, తనే ఓకే అంటుంది. మీకేంటి బాధ? త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. అది డూ వాట్ ఐ సే మామ్. హలో పంతులు గారు, త్వరగా రండి. కార్యక్రమం మొదలు పెట్టాలి కదా. ఎక్కడి వరకు వచ్చారు ఇంతకీ? సరే సరే, తొందరగా రండి. ఎప్పుడు ఈ పంతులు లేటే. ఇంట్లో పెళ్లికి ఊళ్ళో కుక్కల హడావిడి అన్నట్టు మీరెందుకు పంతులు గారికి ఫోన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా? అలా కాదు, ఈ పెళ్లి పనుల్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటున్నాను. వీళ్ళు ఎంత ఎదురు చూసినా ఇంద్రగారు రారు. అవతలేమో అదితి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా. ఏమైందండి? ఇంకా ఇంద్ర ఫోన్ కలవట్లేదా? లే సుభద్ర, ఈ పాటికి వాడు వచ్చేసి ఉండాలి. ఫ్లైట్ మిస్ అయిందో లేక లేట్ అయిందో ఏ విషయం అన్నది తెలియడం లేదు. గౌతమ్, గౌతమ్ ఒకసారి రా. నాన్న వస్తున్నా నాన్న. ఇంద్రేంట్రా ఇంకా రాలేదు? నేను ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. నీతో ఏమైనా చెప్పాడా? లేదు నాన్న, నేను కూడా ఇంద్రకే ట్రై చేస్తున్నాను. నాట్ రీచబుల్ అని వస్తుంది. దేవుడా, పాపం గౌతమ్ గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. పంతులు గారికి ఫోన్ చేశాను మావయ్య, దారిలో ఉన్నానని చెప్పారు. ఊళ్ళో ఉన్న పంతులు గారు రాలేదు, దూరంగా ఉన్న ఇంద్ర రాలేదు. ఇక ఈ రోజు కార్యక్రమం జరిగినట్టే. ఎందుకే అలా అపశకునపు మాటలు మాట్లాడతావు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు కార్యక్రమం జరిగి తీరాల్సిందే. ఆ ఇంద్రగాడు రాకపోతే ఈ కార్యక్రమం ఎలా చేస్తావు సుభద్ర? నా మాట కాదని వాడు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? అమ్మా, వస్తానని ఇంద్ర నాకు మాటిచ్చాడమ్మా. వాడు రాకపోతే ఏం చేస్తావురా? యామిని వాళ్ళ ముందు పరువు పోగొట్టుకుంటావా? ఇంతకు ముందు చాలాసార్లు వాళ్ళని అవమానం చేశాం. మళ్ళీ వాళ్ళని అవమానపరుద్దామా? అదితి వాళ్ళకి అలాంటి అవమానం జరగకూడదని గౌతమ్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బాబాగారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. యామిని వాళ్ళు ఇంకా బయలుదేరుండరు. ఫోన్ చేసి వాళ్ళని రావద్దని చెప్పు. అలా ఇలా చెప్తానమ్మా. అదితికి న్యాయం చేస్తానని ఇంద్రతో సహా మనందరం తనకి మాటిచ్చాం. ఇప్పుడు అందరం కలిసి ఆ మాట తప్పిన వాళ్ళమవుతామా? ఇంద్రగాడు రాకపోతే జరిగేది అదే కదరా. అయినా మాట తప్పడం మనకేమైనా కొత్త? ఈ గౌతమ్ గాడు దానికెప్పుడూ పునాది వేశాడు కదా. ఇప్పుడు కొత్తగా తప్పేదే ఉంది. నా మాట వినర్జున్, తీరా వాళ్ళు వచ్చాక ఇంద్రగాడు రాకపోతే
వాళ్ళని అవమానించి వాళ్ళతో మాటలు పడే కన్నా ముందే విషయం చెప్పేస్తే అందరికీ మంచిది. ఇంద్ర వస్తాడమ్మా, నాకు వాడిపై నమ్మకం ఉంది. ఎవరు మాట తప్పినా ఇంద్ర ఇచ్చిన మాట తప్పడు. మీకిచ్చిన మాట నిలబెట్టడానికి ఇందిరాగారు ప్రాణాలతో లేరు సార్. మీకు ఆ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. పెద్దదానిగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. సుభద్ర రా. రండమ్మా, రారా రవి. రెండోదినా శ్రావ్య, నీ చేతికి ఆ కట్టేంటమ్మా? ఏమైంది? ఏం లేదమ్మా, కూరగాయలు కట్ చేస్తుంటే కొంచెం తెగింది. అది తినే కట్టింది. రండి. పదండి. అదితి వాళ్ళు వచ్చేసారండి. ఇప్పుడు ఏం చేద్దాం? మిమ్మల్ని టెన్షన్ పడొద్దని చెప్పాను కదా, ప్రశాంతంగా ఉండండి. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అర్జున్? అంతా రెడీ రవి. అంతా రెడీ అంటున్నాడు. నా మాట కాదని ఆ ఇంద్రాగాడు వచ్చాడా ఏంటి? మీ పెంపుడు కొడుకు ఎక్కడుదినా? అది ఇంద్ర. ఫ్లైట్లో ఉన్నట్టున్నాడు యామిని. లేదు, ఈ పాటికి ల్యాండ్ అయి ఉంటాడు. ముహూర్తం టైంకి వచ్చేస్తాడు. అవునదినా, మీరు కూర్చోండి. అన్నయ్య గారు, మీరు కూర్చోండి. అదితి, నందు, శ్రావ్య కూర్చోండి. బంగారాజు, అందరికీ స్వీట్ హాట్ తీసుకురా. తెస్తున్నానమ్మా. అంటే వాడింకా రాలేదన్నమాట. రాకపోవచ్చు కూడా. నిజంగా ఇంద్ర వస్తాడా, లేకపోతే ఈ గౌతంలా హ్యాండ్ ఇస్తాడా? ఆ